ఫేస్ యువర్ ఫియర్స్ డైలీ. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మీకు మాట్లాడాలనిపించింది, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మీ లోపలికి వెళ్ళి ఒక కాన్ఫిడెన్స్ మీరు చెప్పకున్నా వస్తుంది, అది మీకు తెలుసు. అదే మీరు మాట్లాడకపోయారు అనుకో, ఒక రిగ్రెట్ అనేది మీకు ఉంటుంది. సో ఫేస్ యువర్ ఫియర్స్ డైలీ. స్టాప్ వరింగ్ అబౌట్ లుక్స్, ఫోకస్ ఆన్ కాన్ఫిడెన్స్. మీరు యూట్యూబ్లో, గూగుల్లో లుక్స్ మ్యాక్సింగ్, జా లైన్, థంబ్ పుల్లింగ్, ఐబ్రోస్ అవి ఇవి చూస్తారు, కానీ ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఎట్లా బూస్ట్ చేసుకోవాలి అనేది చూసిర్రా? చూడలే. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీరు దాన్నే మీరు నెగ్లెక్ట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోనికి నేను మీకు 6 స్టెప్స్ చెప్తా, ప్రాక్టికల్ స్టెప్స్. ఆ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యారంటే మీరు కాన్ఫిడెంట్ పర్సన్ అవుతారు. మై ప్రామిస్. స్టెప్ నెంబర్ 1, బిల్డ్ ఏ ఫిజిక్. మీకు ఒక నైస్ ఫిజిక్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనే చెప్తా, నేను ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ నాకున్న పుట్టకి, నాకున్న ఫ్యాట్కి, నాకున్న ఓవర్ వెయిట్కి, ఒబిసిటీకి నేను కాన్ఫిడెంట్గా ఎవరితోటి మాట్లాడకపోతుండే, నాకు ఎవరితోటి మాట్లాడరాకపోతుండే. ఎందుకంటే ఎవరితోటి మాట్లాడాలన్నా మనకే బాడీ షేమింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఫిక్స్ యువర్ సెల్ఫ్. మీరు బక్క ఉంటే లావు కావాలి అంటే మీరు మంచి మజిల్ బిల్డ్ చేయాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి. మీ బాడీ తోటి మీ కాన్ఫిడెన్స్ ఘోరంగా బూస్ట్ అవుతుంది. సెల్ఫ్ కేర్. సెకండ్ది సెల్ఫ్ కేర్. నేను జా లైన్, థంబ్ పుల్లింగ్ ఇవన్నీ నేను చెప్పా. మీరు నీట్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి, వెల్ డ్రెస్డ్గా ఉండాలి. మిమ్మల్ని చూస్తే వేరేటోడు ఇన్స్పిరేషన్ తీసుకునేలాగా ఉండాలి. మరీ బోన్స్ కనిపించేటట్టు, మరీ అంత లో బాడీ ఫ్యాట్ పోకుండా మంచి మజిల్ తోటి మాస్కులిన్గా మీరు స్టైల్గా కనిపిస్తే మీ కాన్ఫిడెన్స్ చాలా వరకు బూస్ట్ అవుతుంది. థర్డ్, ఫిక్స్ యువర్ ఇన్సెక్యూరిటీస్. మీకు ఇన్సెక్యూరిటీస్ ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండలేరు. మీకు అంత కాన్ఫిడెన్స్ మీకు ఉండదు. మీ కమ్యూనికేషన్స్లో ప్రాబ్లం అవుతుందా? కోర్స్ తీసుకోండి, క్లాస్ తీసుకోండి, బుక్స్ చదవండి. మీకు విల్ పవర్ లేదా? డెవలప్ చేసుకోరి. మీకు డిసిప్లిన్ లేదా? డెవలప్ చేసుకోరి, కష్టపడరి. మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా, విల్ పవర్ లేకపోయినా మీ ఇన్సెక్యూరిటీస్ని గుర్తుపట్టండి. మీ ఇన్సెక్యూరిటీస్ని క్యూర్ చేసుకోండి. ఇన్సెక్యూరిటీస్ని తీసేయండి. ఇన్సెక్యూరిటీస్ లేకపోతేనే రియల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. లాస్ట్ 3 టిప్స్ వచ్చేసి, సెల్ఫ్ డౌట్ తీసేయి, గోల్స్ సెట్ చేసుకో, స్కిల్స్ డెవలప్ చేసుకో. ఫస్ట్ది సెల్ఫ్ డౌట్. ఇప్పుడు నిన్ను నాశనం చేసేది వేరే ఎవడో కాదు, నీ ఆలోచనలే. ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే నీతో అవుతుందా అని చెప్పి ఫస్ట్ నువ్వే అనుకుంటావు, వేరేటోడు ఎవడు నేను అనడు. సో మెయిన్ ఆ సెల్ఫ్ డౌట్ తీసేయి. ఎవ్వరు పర్ఫెక్ట్ గారు. మీరు చూసే ఇన్స్టాలో ఎవ్వరు పర్ఫెక్ట్ గారు, మీరు చూసేది ఎవరు పర్ఫెక్ట్ గారు. అంతెందుకు నేను కూడా పర్ఫెక్ట్ కాదు. సో మనం డెవలప్ చేసుకుంటూనే ఉండాలి ఓవర్ ద టైం. సెల్ఫ్ డౌట్ అనేది ఉండొద్దు. అందరూ ఒకటే, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్లా, వీక్నెస్ ఉంటుంది పర్ఫెక్ట్గా. సో మీ సెల్ఫ్ డౌట్ అనేది ఫస్ట్ తీసేయి. మిమ్మల్ని మీరు అనుకోరి నేను కాన్ఫిడెంట్ పర్సన్ అని. నెక్స్ట్ గోల్ సెట్ చేసుకో. లాస్ట్ది స్కిల్స్ డెవలప్ చేసుకో. మీకు రాని స్కిల్స్, హై ఇన్కమ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకో. జిమ్కి వెళ్ళు, మెడిటేట్ చేయి, జర్నల్ రాసుకో. ఇవన్నీ స్టెప్స్ మీరు కరెక్ట్ చేస్తే మీరు మంచి హ్యూమన్ బీయింగ్ అవుతారు. మీ కాన్ఫిడెన్స్ చాలా వరకు బూస్ట్ అవుతుంది.